ఐతారం పుట్ట అట్లా బయటకు పోదామని అనుకొని ఉండొచ్చు చాలా మంది, కానీ జర్రషెప్ కూడా గెర్వియలేదు. ముసురుకు ఇంట్లో ముడుచుకునుడే అయింది. ఇంత చికెనో మటనో తెచ్చుకొని తిని ఉంటారు. ఊళ్ళల్లా చేపల షికారికి పోయి ఉంటారు. పాల ప్యాకెట్ తెచ్చుకొని ఓ 3-4 మాటల షాయ్ జపరిచి గరం గరం బజ్జీలు దేవుకొని ఉండొచ్చురు. ఇక అలా పొద్దుగాల ఎవ్వరి పని ఆళ్ళదేనాయే. సరే అట్లా పోయిద్దాం పాండ్రి, ఆనల కథ ఎట్లున్నదో. 3 రోజులు ముసురు పెట్టి ఆనలు పడి ఇయాల జరంతా గర్విచ్చింది. 2-3 జిల్లాలలో ఓ డల్లు తప్పితే అంతటా ఎలిచినట్టే అనిపించింది. కానీ వాగులు వంగుతున్నాయి, వరదలు వారుతున్నాయి. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటల పెద్దవాగు ప్రాజెక్టు కట్టదెగి ఊర్లు పొలాలు ఆగమైతే చూసొచ్చిండు మంత్రి పొంగులేటి సారు. ప్రాజెక్టు రిపేర్లకు 8 కోట్లు శాంక్షన్ చేసి గేట్లు తెరుసుట్లా లాపర్వ చేసిన ఆఫీసర్ల మీద సీరియస్ అయిండు. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆ సిల్ట్ రిమూవ్ చేయడానికి వాగులు వంగుతుండే వరకు ములుగుల ఉత్తార్ల ఏరియాల్లో తిరిగి పబ్లిక్ కు పైలని చెప్పింది మంత్రి సీతక్క. ఇప్పుడైతే రాత్రి మగళ్ళు పోలీసులు కానీ కలెక్టర్ వాళ్ళ సిబ్బంది కానీ ఎప్పుడు కాపులో పెట్టుకున్నాము. పోయినసారి మనకు తెలియకుండా అట్లా ఎవరు అంచనా వేయలేకపోయినాం. భద్రాచలం కాడ గోదావరి వరద 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. ఆదిలాబాద్ జిల్లా దిందవాగు వంగినందుకు 4 రోజుల సంధి రాకపోకలు బందే. కొమ్రంభీం జిల్లా లొద్దిగూడల కొండలు గుట్టలు దాటుకుంటా డెలివరీకి దగ్గరున్న గర్భిణీలను ముందే దావఖానకు తీసుకుపోయిండ్రు డాక్టర్లు. శ్రీరామ్ సాగర్, కడెము, స్వర్ణ ప్రాజెక్టులకు వరద పెరిగింది. జూరాల గేట్లెత్తిండ్రు. ఆదిలాబాద్ లా పొచ్చెర జలపాతం డేంజర్ లో వంగే వరకు టూరిస్టులను ఓనిస్తలేరు. హైదరాబాద్ నుంచి వాటర్ ఫాల్ చూడటానికి వచ్చాను, బట్ అటు సైడ్ అలౌ చేయట్లేదు. కానీ వాటర్ ఫాల్ ఇప్పుడు చూడటానికి అయితే చాలా బాగుంది. కనీసం కొంచెం వరకన్నా అలౌ చేస్తే. ఆల్చమైన మంచిగానే ఆనలు పడుతుండే వరకు జరంత నిమ్మలబడ్డారు రైతులు. నాటైన వాళ్ళకే కొద్దిగా బాధ, ట్రాన్స్ఫారాలు పోయి చేసి వర్షాలు వచ్చేసింది. కొంచెం బోర్లు కూడా పర్వాలేదు అనిపిస్తుంది. బాగానే నీళ్ళు కూడా బాగుంది. వరంగల్ డ్రైనేజీలు చక్కగా లేక షినుకు పడ్డదంటే కాలనీల నీళ్లు నిలబడి మస్తు తిప్పలైతుంది పబ్లిక్ కు. నీళ్లు ఎప్పటికీ ఇక్కడనే ఆగిపోతాయి. మాకు పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ వాతావరణం గిట్లుంది గాని ఇంకో 2-3 రోజులు ఆనలైతే ఉన్నాయట, చూసుకోండి మరి.